హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీఎస్ఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అనేది ఇచ్చి ఉద్యోగ అవకాశం అయితే కల్పిస్తున్నారండి. అర్హత విషయానికి వచ్చినట్లయితే ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. ఇందులో 2 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఒక కంపెనీ ఏమో ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్తో ట్రైనింగ్ అయితే ఇస్తుంది. మరో కంపెనీ డిగ్రీ అంటే ముఖ్యంగా బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకి అవకాశం అయితే ఇస్తుంది. వెంటనే ఉద్యోగం కావాలి అనుకున్నట్లయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. మీరు మీ యొక్క మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎన్ని వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు, ఈ ట్రైనింగ్ ఏంటి, మొత్తం వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ని అయితే తెలియజేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇలాంటి ఉద్యోగాలు అంటే ఏదైనా సరే ఒక మంచి ప్రైవేట్ జాబ్ అయినా సరే పర్వాలేదు, వెంటనే నాకు జాబ్ కావాలి, జాయిన్ అయిపోతాను అనే అభ్యర్థులందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అట్లీస్ట్ మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసినా సరే ఏ ఒక్క నిరుద్యోగ అభ్యర్థి అయినా సరే ఈ వీడియో చూసిన తర్వాత అప్లై చేసుకుని సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కనుక ఏదైనా వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్తో పాటుగా ఇన్స్టాగ్రామ్ లింకు మరియు లేటెస్ట్గా వచ్చినటువంటి జాబ్స్ యొక్క వీడియో లింక్స్ అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, నేను రీసెంట్గా కొన్ని కంపెనీలకు సంబంధించి ఏపీఎస్ఎస్డిసి వాళ్ళ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ అయితే చెప్పాను. అయితే చాలామంది అప్లై కూడా చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. 12 నుంచి 16 మధ్య ఎంతమంది ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్నారు అనేది కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. కిమ్స్ హాస్పిటల్లో ఉద్యోగాలకి 240 మంది అప్లై చేసుకున్నారు. ఫ్లిప్కార్ట్లో ఉద్యోగాలకి 2561 మంది అప్లై చేసుకోవడం జరిగింది. రిలయన్స్ జియోలో ఉద్యోగాలకి 595 మంది అప్లై అయితే చేసుకున్నారు, అంటే రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ చేశారు. భారత్ హోమ్ మెడికేర్ ఉద్యోగాలకి 126 మంది అయితే అప్లై చేసుకోవడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి అప్డేట్ అయితే ఉంది. మీ అందరికీ కూడా చెప్పాలి అనే ఉద్దేశంతో ఇదైతే చెప్పాను. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జియో, ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్లో అయితే టైం అయితే అయిపోయినట్టుంది, బట్ కిమ్స్కి రేపుతో లాస్ట్ డేట్ ఉంటుంది. జియో మరియు భారత్ హోమ్ మెడికేర్కి సంబంధించినటువంటి వీడియో లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మరో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పటికే మన ఛానల్లో ఏపీఎస్ఎస్డిసికి సంబంధించి చాలా జాబ్ అప్డేట్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే అందులో చాలామంది సెలెక్ట్ అయితే అవుతున్నారు, మరికొంతమందికి సెలెక్షన్ అయితే అవ్వదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా జాబ్ అయితే వాళ్ళు ఇవ్వలేదు కదా. ఎందుకంటే అక్కడ ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో అన్ని వేకెన్సీస్కి అనుగుణంగా షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళైతే కాల్ లేదా మెసేజ్ అయితే చేస్తూ ఉంటారు. మీరు ప్రతి జాబ్కి కూడా అప్లై అయితే చేసుకుంటూ ఉండండి. ఆల్రెడీ మనం ఎన్నైతే చెప్పామో వాటన్నింటికి సంబంధించి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ప్లేస్మెంట్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో అయితే చెప్తున్నారు, మన ఛానల్లో కూడా చెప్తున్నాను. ఇక్కడ గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, దీంతో పాటుగా మరికొన్ని కంపెనీలు అయితే ఉన్నాయి కదా, మేధా సెర్వో డ్రైవ్స్ అండ్ జెట్టీటీ ఇండియా, ఇసుజు, నిఫ్టీ ల్యాబ్స్, హిందుస్థాన్ నేషనల్ గ్లాస్ అండ్ అమర్ రాజా గ్రూప్, చాలా కంపెనీలకు సంబంధించి అయితే మనం చెప్పాము. అందులో ఏ తేదీ నాటికి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనే వివరాలు అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. డేట్ ఆఫ్ సెలెక్షన్, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, కంపెనీ నేమ్ అనేది. సో మీరు అప్లై అయితే చేసుకుంటూ ఉండండి. ఏదో ఒక కంపెనీకి ఖచ్చితంగా మీరైతే సెలెక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ కానీ మనం చూసుకున్నట్లయితే 2 కంపెనీల నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి అని ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది కదా. అయితే దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి 2 కంపెనీల్లో కూడా ఒకే విధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వివరాలకు వచ్చినట్లయితే మనకి ట్రైనింగ్ అనేది 1 మంత్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకు ఏదైతే కంపెనీలో మీరు ట్రైనింగ్ అనేది తీసుకున్నారో అదే ట్రైనింగ్లో మీకు జాబ్ అయితే ఇస్తారు. ఇక్కడ 2 కంపెనీలో ఒక కంపెనీ అయితే సియోనిక్ ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించి ట్రైనింగ్ కోర్స్ చూసుకున్నట్లయితే మీకు సాఫ్ట్ స్కిల్స్ మీద, ఇంగ్లీష్ స్పీకింగ్ మీద, వీటన్నింటి మీద కూడా మీకు లేటెస్ట్ టెక్నాలజీస్ మీద మీకైతే ట్రైనింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళకి ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు సియోనిక్, అంటే ఇక్కడ ఒక కంపెనీ సియోనిక్ కనుక ఈ సియోనిక్ కంపెనీ కలిపి మనకి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ప్లేస్మెంట్ అనేది ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో అదే కంపెనీలో మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఫ్రీ ఫుడ్ తో పాటుగా అకాడమీస్ని కూడా వాళ్ళే కల్పించడం అయితే జరుగుతుంది ట్రైనింగ్ టైంలో. అదేవిధంగా జాబ్ వచ్చినటువంటి టైంలో కూడా మీకు అక్కడ వేరే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, అవి కూడా అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది.
ఇక ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలంటే మీకు రిజిస్ట్రేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఒకటి. ఆ తర్వాత ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో వాళ్ళకి మీ యొక్క ప్లేస్ ఏదైతే ఉంటుందో మీ యొక్క జిల్లా, ఆ జిల్లాకు సంబంధించి ఒక డిఎస్డిఓ అయితే ఉంటారు, అంటే డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్. వాళ్ళ ఆధ్వర్యంలో మిమ్మల్ని సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది సెకండ్ స్టెప్లో. థర్డ్ స్టెప్లో చూసుకున్నట్లయితే మీకు వాళ్ళు టెక్నికల్ ట్రైనింగ్తో పాటుగా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ సంబంధించి 1 మంత్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఆ తర్వాత మీకు జాబ్ అయితే ఇస్తారు. ఇలా 4 స్టెప్పుల్లో మీకు ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. ఫస్ట్ కంపెనీ చూస్తే మీకు చెప్పాను కదా, సియోనిక్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. ఇక్కడ ప్రొడక్షన్ కెమిస్ట్రీ అనే విభాగం అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే అవుతారు. అయితే 2019లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళే ఎలిజిబుల్ అయితే చెప్తున్నారు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే ఉంటారు. 18 నుంచి 26 సంవత్సరాలు అయితే మనకి ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు పెర్ మంత్ శాలరీ చూసుకున్నట్లయితే 11,000 రూపాయలు ఇస్తారు. వాటితో పాటుగా ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ 30 వేకెన్సీస్ అయితే మనకి ఈ కంపెనీ ద్వారా ఫిల్ చేస్తున్నారు. విశాఖపట్నంలో ఈ సియోనిక్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ అయితే ఉంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది టెక్నికల్ రౌండ్తో పాటుగా హెచ్ఆర్ రౌండ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా, సియోనిక్ ఫార్మాస్యూటికల్స్ ఇది విశాఖపట్నంలో పరవాడలో జేఎన్ ఫార్మాసిటీ అంటే జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో అయితే ఉంది. మీకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కూడా ఉంటుంది. సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఫుడ్ మరియు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా ఇస్తారు. అండ్ సబ్సిడైజ్డ్ ఫుడ్ కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు సెకండ్ కంపెనీ అయితే చూద్దాం. అంతకంటే ముందుగా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలంటే చివరి తేదీ అనేది అక్టోబర్ 22 వరకు కూడా టైం అయితే ఉంటుంది. అయితే వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఎవరైనా సరే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఒక నెంబర్ అయితే ఇచ్చారు, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. 9292553352 అండి. మరోసారి చెప్తున్నాను, 9292553352 అనే నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కోవచ్చు. లిఫ్ట్ చేయకపోతే కాసేపు ఆగి ఆ తర్వాత అయితే మీరు కాల్ చేయండి. మరో కంపెనీ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ అనేది మనకి ఇండస్ట్రీ కస్టమైజ్డ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్, సేమ్ ప్రోగ్రామ్ ద్వారా ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. ఇక్కడ వెర్దాంత్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు. ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వాళ్ళకి అవకాశం అయితే ఇస్తున్నారు. 2017లో 2018లో 2019లో ఈ 3 సంవత్సరాల్లో రిలీవ్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. 18 నుంచి 28 సంవత్సరాల ఏజ్ అయితే ఉంటుంది మనకి. ఆ ఏజ్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకే వీళ్ళు అవకాశం అయితే ఇస్తున్నారు. 9,300 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. 20 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. మొత్తంగా అవి 30 ప్లస్ ఇవి 50 వేకెన్సీస్ అయితే ఫిల్ అవుతున్నాయి. సేమ్ టెక్నికల్ రౌండ్తో పాటుగా హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. ఆ తర్వాత వెర్దాంత్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్లో మీకు వర్క్ లొకేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పిఎఫ్ మరియు ఈఎస్ఐ సౌకర్యం అయితే ఉంటుంది. 2 కంపెనీలు కూడా మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి పరమాడలో జేఎన్పిసి అంటే జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ నుంచి అయితే మనకి ఇవైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ కూడా సేమ్ సబ్సిడైజ్డ్ ఫుడ్తో పాటుగా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇస్తారు. సెలక్షన్ ప్రక్రియ అంతా కూడా సేమ్ అయితే ఉంటుంది. కాబట్టి నేను స్టార్టింగ్లో ఈ డీటెయిల్స్ అయితే మీకు వివరించడం అయితే జరిగింది. సో మీరు సెలెక్ట్ అయ్యే కంపెనీని బట్టి మీకు సర్టిఫికేట్ ఇస్తారు. వాటి తర్వాత మీకు ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ట్రైనింగ్లో కూడా ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అయితే కల్పించడం జరుగుతుంది. దీనికి కూడా సేమ్ చివరి తేదీ అనేది అక్టోబర్ 22. సేమ్ పర్సన్ని కాంటాక్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే 9292553352 అనే నెంబర్కి అయితే కాల్ చేయండి. వాళ్ళు లిఫ్ట్ చేయకపోయినా సరే మీకు రిజిస్ట్రేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను కదా 2 కంపెనీలకు సంబంధించి. అక్కడ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారు. అప్పుడు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగవచ్చు. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్పై క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు ఏ కంపెనీకి అయితే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుందో ఆ కంపెనీకి సంబంధించినటువంటి మోర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. మనం వెర్దాంత్కి మరియు సియోనిక్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్పాం కనుక ఏ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలంటే అక్కడ క్లిక్ అయితే చేయండి. ఇక్కడ ఆల్రెడీ మరికొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఆల్స్టమ్, ఇసుజు మరియు ఆనంద్ గ్రూప్ సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మిగతా డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూస్తే మనకి మోర్ డీటెయిల్స్ మీద నేను వెర్దాంత్కి సంబంధించి
క్లిక్ అయితే చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజీలో మనం ఏ డీటెయిల్స్ అయితే చెప్పుకున్నామో అవన్నీ కూడా మీకైతే కనిపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి కింద అప్లై అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి, అంటే మీ జిల్లా ఏంటి, దాంతో పాటుగా మిగతా అన్ని జిల్లాలు కూడా కనిపిస్తాయి. అంటే అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటారు కనుక ఆధార్ నెంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్ అండ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, క్వాలిఫికేషన్ ఏంటి, అది ఏ సంవత్సరంలో క్వాలిఫై అయ్యారు, అండ్ మీరు ఎప్పుడైనా సరే ఏపీఎస్ఎస్డిసిలో ట్రైనింగ్ అనేది తీసుకున్నారా, తీసుకుంటే ఎస్ పెట్టండి, తీసుకోకపోతే నో అయినా పెట్టండి, ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. మీరు 18 ఇయర్స్ ఏజ్ అనేది కంప్లీట్ అయితే అయ్యిందా అని అడుగుతారు. ఎస్ ఆర్ నో అనేది పెట్టాల్సి ఉంటుంది. ఆ విధంగా పెట్టి ఇక్కడ సబ్స్క్రైబ్ అనే ఉంటుంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల మీకు అది అప్లై అయితే అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏదైనా వస్తే ఫిల్ చేయండి. నేను ఇక్కడ ఏది ఫిల్ చేయట్లేదు కనుక నాకైతే కనిపించదు. మేబీ ఇదే డీటెయిల్స్ అయితే నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారు. ఏ విధంగా మీరు సెలెక్ట్ అయ్యారు, ఎప్పుడు మీరు జాబ్కి అనేది రావాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మెసేజ్ కానీ అండ్ ఈమెయిల్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. కాల్ కానీ ఏదో ఒకటి వస్తుంది. దాన్ని బట్టి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. నాకేమైనా అప్డేట్స్ వస్తే మీ అందరికీ కూడా టెలిగ్రామ్ ఛానల్ లింక్లో కానీ లేదా ఏదైనా ఒక వీడియోలో అయితే చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. జై హింద్.